మనకు మామూలుగా వెన్నుపాము దంశం చెప్పినప్పుడు మనకి సెర్వికల్ నెర్వ్స్ అని, థొరాసిక్ నెర్వ్స్ అని, సాక్రల్ నెర్వ్స్ అని ఇట్లా మనకి చెప్తారు. ఇవి దాదాపు 31 జతలు ఉంటాయి అనేది మనకి 33 vertebrae. ఇట్లా ఇప్పుడు ధనుంజయ నాడింది ఎక్కడ ఉంటుంది మీరు అన్నారు కదా, ఎక్కడ ఉంటుంది అది? భలే పట్టుకున్నారే మీరు. ధనంజయ నాడి అంటే ఎంట్రీ ఆఫ్ ద సోల్, అది అరైవల్ డిపార్చర్ ఆఫ్ ద సోల్ దగ్గర అది ఉంటుంది. అంటే బాడీలో ఎక్కడ ఉంటుంది అంటారు, జస్ట్ ఫిజికల్ గా కాన్షియస్ లెవెల్లో చూస్తే అర్థమవుతుంది. బ్రీత్ తీసుకుంటే బతికున్నట్లు లెక్క, అంటే శివం అంటే మంగళప్రదంగా ఉన్నారు అని అర్థం, లేదా శవం అంటాం ఎందుకంటే బ్రీత్ వెళ్ళట్లేదు. అది కూడా లేకుండా క్యారీ చేసేది ఏదైతే ఉంటుందో ఏకైక నాడి ధనంజయ నాడి. ధనంజయ నాడికి మృత్యువు అసలు చావు లేదండి, ఎందుకంటే ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు ద సోల్. నెక్స్ట్ బర్త్ దానికి వెళ్ళిపోతూ ఉంటుంది అది. సో అది మన ప్రాణంతో ముడివేయబడుతుంది. ఇన్ని ప్రాణాలు, ఇన్ని ఊపిరి లెక్క అని వస్తాం మనం, ఊపిరిలు లెక్క. ఎలాంటి ఊపిరి ఎంత సాగాలి, ఎంత హైట్కి ఎంత వెయిట్కి బాడీకి ఎలా సాగాలి అనేది చెప్తుందండి. ఈ అవేర్నెస్ తోటి ఆ ధనంజయ నాడి యొక్క కమాండ్ని మన బాడీ తీసుకుంటూ ఉంటుంది. ఇదంతా ఏన్షియంట్ యోగిక్ సైన్స్. దీన్ని చేయడం వల్ల సృష్టిలో ఉండే ప్రతిదీ నీలో జరుగుతూ ఉంటుంది. నీ ద్వారా మళ్ళీ సృష్టి అంటే చుట్టూ ఉన్న నీ సొసైటీ అనుకోండి, నీ యూనివర్స్ అనుకోండి, అంతా జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రక్రియ చేసేది ఓనర్ ఆఫ్ దాట్ ఈస్ ధనంజయ నాడి. అంటే ఒక సోల్ ని నిర్దిష్టంగా దాన్ని భద్రతగా అలానే తీసుకెళ్లేది. అంటే మనం ఎలా దీన్ని భ్రష్టు పట్టించేసినా దానికి ఏం కాకుండా తీసుకెళ్లే ఏకైక క్యారియర్ ధనంజయ నాడి. ఇంత ధనంజయ నాడి మీ బాడీ వెళ్ళిపోయినా అది చచ్చిపోదండి. అంటే ఇమాజిన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గాడ్ పార్టికల్ అంటాం. సో అలాంటి ధనంజయ నాడి ఎక్కడ ఉంటుంది? అనాహతంలో ఉంటుంది. అనాహతాన్ని నుంచి దాన్ని ఇందాక మనం ఈ నాడులు ఈ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం. ఈ మూలాధార ఈ నాడీ మండలం వెన్ను మీద 31 vertebrae గురించి మాట్లాడారు చూడండి. థొరాసిక్ రీజియన్ లో D10 D11 దగ్గర నుంచి యూ కెన్ ఫీల్ ద అబ్జర్వేషన్ ఆఫ్ దట్. అంటే ఈ పార్ట్, ఎస్, ఈ సర్కంఫరెన్స్. సో వెన్ కమ్స్ టు దాట్, సర్వైకల్ దగ్గరికి ఎలా వెళ్తామంటే మనకి తల లేకుండా ఏం లేదండి. అంటే సర్వైకల్ అంటే ఈ పార్ట్ కాదు, ఈ పార్ట్ అంటే బ్రెయిన్ స్టెమ్ నుంచి ఫస్ట్ నెర్వస్ ఉంటాయనేది మోడర్న్ సైన్స్ చెప్తాం. ఎస్, మోడర్న్ సైన్స్. దానికి ఉండే ఇంపింజ్మెంట్స్ లేకపోతే దానికి ఉండే ఒక సర్క్యులేషన్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ గా సర్వైకల్ దీనికి ఈ ధనంజయ నాడి యొక్క ఉనికి సిగ్నలింగ్ ఎలా ఇస్తుందంటే మోడర్న్ సైన్స్ లో దాన్ని ఏమంటే వేగస్ నర్వ్ ఇంపల్స్ అంటాం. వేగస్ నర్వ్ అన్నది ఊరికే మనం ఒక టర్మ్ పెడతాము, కానీ చాలా డెప్త్ లో ఉంటుంది దాని ధనంజయ నాడి. సో ఒక పక్షవాతం వచ్చిన వాడు ఉన్నాడు, ఓకే, ఈ ఎడం పక్కన పక్షవాతం వచ్చింది అంటే బ్రెయిన్ నుంచి అక్కడ సిగ్నలింగ్ వెళ్ళట్లా. చెయ్యుంది లోపల ఒక దాని వ్యవస్థ ప్రకారం ఇన్వాలంటరీగా జరుగుతున్నాయి, కానీ మూమెంట్ రావట్లే. గాట్ ఇట్? సో బ్రెయిన్ లో ఎక్కడ రైట్ సైడ్ ఉండే క్లాట్ వల్ల ఈ సిగ్నలింగ్ పూర్ అయిపోతుంది, డల్ అయిపోతుంది కదండి. అక్కడ ఈ వేగస్ నర్వ్ ఇంపల్స్ దాని యాక్టివేషన్ తగ్గుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? మనం ఇంత పద్ధతిగా ఉంటున్నాము, నేను ఇంత బాగా యోగా చేస్తున్నాను, ఇంత బాగా మీరు చెప్పిన పద్ధతిగా తక్కువ తింటున్నాను, బట్ స్టిల్ ఎక్కడో నాకేదో తెలియట్లేదు అనేది ఎందుకు ఉంటుంది అంటే ఈ కాన్షియస్నెస్ ని మనం యాక్సెప్ట్ చేయాలి, అవేర్నెస్ రావాలి. అది ఓన్లీ గురుముఖత వస్తుంది. గురుముఖత అంటే ప్రకృతిని గురువు, లేదా ఇంట్లో ఉంటున్నప్పుడు నువ్వు చేసే రిచువల్ నీ గురువు. అంటే ఇక్కడ ఈ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో బాహ్యంగా దేనికి కనెక్ట్ అవుతున్నామో అదే అంతలాగా అవతల వైపు కూడా, అంటే ఇన్నర్ లెవెల్కి కూడా అంతే కనెక్టివిటీ ఉండాలి. అలా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ సర్కిల్ ఇట్ విల్ బి. అప్పుడు యూ విల్ బి ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ అండ్ అవుట్. సో మనం ఇలా చూడండి, ఇప్పుడు బయట నేను చూసిన ప్రపంచానికి నా వెనకాల నా వెన్నుముక నాకు ఆధారంగా ఉండాలి అంటే, నాకు దాని వరకు వెళ్ళాలి అంటే నాకు ఈ ధనంజయ నాడితో అంత ఇంపార్టెన్స్ ఉండాలి, అంత కనెక్టివిటీ ఉండాలి. అక్కడి నుంచి మనకి వేగస్ నర్వ్ ఇంపల్సెస్ ఏదైతే అంటామో అంటే బ్రెయిన్ స్టెమ్ నుంచి కింద త్రూ సర్వైకల్ త్రూ ద డోర్సల్ ఇట్ విల్ ఎగ్జిబిట్. మనం ఇందాక ఈ మూలాధార నుంచి నాడులు ఏవైతే ఉత్పన్నం అయ్యి వాళ్ళ లెవెల్స్ లో ఎనర్జీ ఎలా అయితే అనుకుంటున్నామో అది ఇక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత బ్రహ్మరంధ్రం నుంచి అది మనం లాగుతుందండి అని ఆ సందర్భంలో మనం మాట్లాడినప్పుడు దిస్ ఈజ్ వాట్ ఇట్ హ్యాపెన్స్. అంటే నీ మిస్టేక్ అవ్వనివ్వదు, అయ్యే ముందు నీ సిస్టమ్ అలర్ట్ చేస్తుంది. ఎలా అయితే మీకు సునామీ వచ్చినప్పుడు చూడండి, జంతు వ్యవస్థకంతా మొత్తం ముందు నోటిఫికేషన్ వచ్చింది,
ఎందుకంటే వాటి యొక్క నాడీ బలం అలా ఉంటుంది. అంటే జంతువుల్లో మనకన్నా ఎక్కువ ఉండొచ్చు, నాడులు తక్కువ ఉండొచ్చు కదా. కాదు కాదు, అలర్ట్నెస్ ఎక్కువ ఉంది. అలర్ట్నెస్ ఎక్కువ. మనము 16 కళలతో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ మనకి ఈశ్వర తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది మనది. సో జంతు జాతిది కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రాళ్ళు రప్పలు చలనం లేని జాతికి 4 ఉంటే, వీటికి 6 ఉంటే మనకి 8 ఉంటాయి 16లో. ఆ 16 కళలో 8 ఉంటున్నా మనకి తెలియలేదు, 4 ఉంటున్నా లేదా 6 ఉంటున్నా జంతుజాలానికి తెలిసింది. దట్ ఈస్ అలర్ట్ సిస్టమ్.